ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టీ గ్లాసుడు సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఒకసారి వాటర్ పోసుకొని సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి అంతా బాగా కడుక్కున్న తర్వాత వాటర్ వంపేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. 1 గంట పాటు నానిన తర్వాత చూస్తున్నారు కదా, లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి. ఒంట్లో వేడి బాగా తగ్గిపోతుంది లావు సగ్గుబియ్యం అయితేనే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ సిమ్ము మీడియంలో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి. ఆ వైట్ కూడా లేకుండా ఉడికిపోవాలి. ఒక 6-7 నిమిషాలకు ఉడికిపోతాయి అది కూడా. ఇప్పుడు రుచికి సరిపడా పంచదార వేసుకోండి. పంచదారకి బదులుగా పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు. అంతా ఒకసారి పంచదార అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక టీ గ్లాసు పాలు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, పైగా బాడీకి చాలా చలవ చేస్తుంది. ఈ వేసవికాలం మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.